హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 8 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్ వేదిక అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11, సన్ రైజర్స్ ప్లేయింగ్ 11, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారా అనేది కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 8 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వచ్చేసరికి రాజు ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఉప్పల్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడనున్నాయి. ముందుగా ముంబై ఇండియన్స్ అయితే గుజరాత్ టైటన్స్ ఆడింది. గుజరాత్ టైటన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ మాత్రం అయితే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది. అందుకే మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్. అయితే అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగింది. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణించింది. కాకపోతే చివరిలో కొంచెం వికెట్లు త్వరగా పడిపోవడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు సమవుజ్జులుగాను ఓరావోరు అయితే మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తోని సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఉప్పల్ వేదిక అయితే జరగనుంది మార్చి 27న. ఈ మ్యాచ్లో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో మనం ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే మాత్రం అయితే ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే మొదటి మ్యాచ్లో ఏ ప్లేయింగ్ పాల్గొనదో సన్ రైజర్స్తో హైదరాబాద్ జరిగే మ్యాచ్లో కూడా అదే ప్లేయింగ్ పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మొదటి మ్యాచ్లో మాత్రం అయితే ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ దారుణంగా విఫలం అవ్వడం జరిగింది. సెకండ్ మ్యాచ్లో కూడా ఇవే రిపీట్ చేస్తే మాత్రం అయితే ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ముఖ్యంగా బ్యాటింగ్లో మాత్రం అయితే ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. సెకండ్ మ్యాచ్లో ఇది మాత్రం ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే సెకండ్ మ్యాచ్లో కూడా ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి సెకండ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సుమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, ఫామ్స్, ములాని, పీచ్ చావ్లా, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, లుక్ వుడ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి డారెన్ డేవిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడనున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే టీమ్ కాంబినేషన్ పేపర్ పైన అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కానీ ఆటో పొజిషన్కి వచ్చేసరికి దారుణంగా విఫలం అవుతుంది. ఇషాన్ కిషన్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, టీమ్ డేవిడ్ కానీ దారుణంగా విఫలం అవడం జరిగింది మొదటి మ్యాచ్లో. ఇది సెకండ్ మ్యాచ్లో అదే రిపీట్ చేస్తే మాత్రం అయితే మరొక ఓటమి అయితే చవిచూస్తుంది ముఖ్యంగా ముంబై ఇండియన్స్. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తారు. వీరితో పాటు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కానీ, వుడ్ కానీ, టీమ్ డేవిడ్ కానీ రాణిస్తే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే టీమ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో ఆడింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అద్భుతంగా ఆడిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు పోరాడింది. చివరిలో కొంచెం త్వరగా వికెట్లు పడడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా చేతిలో ఓటమి చవిచూడింది. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ మ్యాచ్లో ఆట మాత్రమైతే భీకరంగా ఉంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3-4 సీజన్ నుంచి చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం దారుణంగా విఫలం అవడం జరిగింది. కాకపోతే ఐపీఎల్ 2024లో మాత్రం తొలి మ్యాచ్లో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో కూడా సేమ్ ఇదే ఆట తీరును కనబరిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే విజయం దాదాపు దక్కుతుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కూడా ప్రతిష్టమైన జట్టే. దాంతో పోల్చుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా బలంగానే ఉంది బ్యాటింగ్లోను బౌలింగ్లో. ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఉందో ప్లేయింగ్ 11 అదేవిధంగా సెకండ్ మ్యాచ్లో సేమ్ అదే ప్లేయింగ్ 11తోని మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడనుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠియా, ఆడమ్ మార్కరన్, హెన్రీ క్లాసెన్,
అబ్దుల్ సమద్, షాహిద్ అహ్మద్, మార్కో జాన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడనున్నాడు. ఓవరాల్గా టీం కాంబినేషన్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే టీం కాంబినేషన్తో మొదటి మ్యాచ్లో అద్భుతమైన ఆటను కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో కూడా సేమ్ ఆటను కనబరిస్తే మాత్రం అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇద్దరు సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ మయాంక్ మార్కండే కానీ, టీ నటరాజన్ కానీ అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో వచ్చేసరికి డి క్లాసన్ కానీ, మయాంక్ అగర్వాల్ కానీ, ఆడమ్ మార్కర్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించింది. ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో కూడా సేమ్ ఇదే విధంగా రాణిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే. ఓవరాల్గా టీం కాంబినేషన్ చూసుకుంటే మాత్రమైతే రెండు జట్లు సమవుజ్జులుగా అయితే కనిపిస్తున్నాడు. బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ముంబై ఇండియన్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో మాత్రమైతే ఓవరావరు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సేమ్ పటిష్టమైన రెండు బలమైన జట్లు తలపడితే ఎలా ఉంటుంది, ఈ రెండు జట్లు కూడా ఆ విధంగానే తలపడనున్నాయి. ఓవరాల్గా ఉప్పల్ పిచ్ రిపోర్ట్కి వచ్చినట్లయితే ఉప్పల్లో పిచ్ మాత్రం అయితే చాలా వరకు బౌలింగ్కి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాటింగ్ కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాకపోతే బౌలింగ్కే ఎక్కువ అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉందని కూడా తెలుస్తుంది. ఉప్పల్ వేదిక జరిగిన కొన్ని ఇన్నింగ్స్లో చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసిన టీం మాత్రం అయితే 160 to 180 మధ్యలోనే అదే హైయెస్ట్ స్కోర్గా ఉండడం జరిగింది. మరి ఈ మ్యాచ్లో మాత్రం అయితే తొలుత టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బౌలింగ్ పిచ్ కావడంతో త్వరగా అందరిని ఆల్అౌట్ చేసి తక్కువ స్కోర్కే ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కొద్దిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్ మాత్రం అయితే. ఈ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీం మాత్రం అయితే 190 స్కోర్ పైగా చేస్తే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. మరి చూడాలి 190 కంటే ఎక్కువ చేస్తారా లేదా చేయడం చూడాలి. ఇప్పటి వరకు SRH కానీ ముంబై ఇండియన్స్ కానీ తలపడే మ్యాచ్లు 21 మ్యాచ్లు ఉండగా అందులో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 10 మ్యాచ్లు గెలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చేసరికి 9 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఓవరాల్గా ఈ రేషియో చూసుకుంటే ముంబై ఇండియన్స్ కొద్దిగా పై చేయాలి అయితే ఉందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సీజన్ల నుంచి చూసుకుంటే మాత్రం అయితే ఓవరాల్గా 5 మ్యాచ్లో తీసుకుంటే ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు గెలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. ఈ రేషియో బట్టి చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ రేషియో బట్టి మాత్రమైతే టీం కాంబినేషన్ చూసుకుంటే మాత్రమైతే రెండు టీంలు సమవుజులుగా అయితే కనిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ ప్రిడిక్షన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తప్పకుండా ఈ మ్యాచ్లో గెలుస్తుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్ మొదటి మ్యాచ్లో ఓడిపోతుంది సంప్రదాయ పరంగా, కానీ సెకండ్ మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధిస్తుంది. మరి ఈ సీజన్లో కూడా సెకండ్ మ్యాచ్ విజయం సాధిస్తుందా లేదా అయితే చూడాలి. ఈ లెక్కగా మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన అయితే ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం అందుకుంటుంది. ఉప్పల్ వేదిక మాత్రమైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే మరి ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందా లేదా అనేది అయితే, లేకపోతే ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది అయితే మీరైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.